ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే 2019 జనవరిలో మేము అధికారంలో ఉంటుండగా మేము అగ్రిమెంట్ చేసాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 5 ఏళ్ళు అగ్రిమెంట్ చేయలేదు, వేతన ఒప్పందం జరగలేదు వాళ్ళ హయాంలో అని అంటున్నారు. ఆ అగ్రిమెంట్ చేసింది నేను. అలాగే పేపర్ మిల్ కార్మిక సంఘం తరపున అగ్రిమెంట్ చేసింది నేను. అయితే దాన్ని వాళ్ళ హయాంలో అయినంత మాత్రాన మా హయాంలో అయిందని చెప్పుకుంటున్నారు అంతే. కేవలం వాళ్ళు హామీ ఇచ్చి 3 ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళని పెట్టుకుంటాం అని చెప్తేనే మంత్రి పితాని సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఒక్క ఉద్యోగం కూడా పెట్టుకోలేదు. ఆ సందర్భంలో వెళ్ళాం తప్ప అగ్రిమెంట్ గురించి పితాని సత్యనారాయణ గారి సమక్షంలో అవ్వలేదు. కాబట్టి ఏంటంటే అబద్ధాలతోటి మేము 6,000 రూపాయలు భర్త గారి సమక్షంలో మేనేజ్మెంట్ ని ఒప్పిస్తే తండ్రి కొడుకులు ఇదే ఎలక్షన్ అయిపోయాక 4 రోజుల్లో మేము 10,000 రూపాయలు తీసుకొస్తాం అని చెప్పడంతో అబద్ధ ప్రచారాలు రాష్ట్రం అంతా నమ్మారు. అలాగే పేపర్ మిల్ కార్మికులు కూడా నమ్మి వాళ్ళు నగ్గిస్తే 4 రోజుల్లో చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు 7 నెలలు అయింది. కాబట్టి ఏంటంటే బురద జల్లే కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప అక్కడ సబ్జెక్ట్ లేదు. వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా చేయలేదు. వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే లాకౌట్ లిఫ్ట్ చేశారు. అలా అని చెప్పేసి ఎవరైతే కార్మికులకి వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కూడా ఫుల్ఫిల్ చేయలే. అంటే నాకు తెలిసి ఈ ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఆశ చూపించి ఏదైనా లిఫ్ట్ చేశారో నాకు తెలీదు. అలా అని చెప్పేసి 5 years 6 years నుంచి డిమాండ్స్ ఉన్నాయి. అది కూడా ఇంకా ఇప్పుడు దాకా కార్మికుల యొక్క డిమాండ్స్ ఇంకా ఫుల్ఫిల్ కాలే.